హాయ్ ఫ్రెండ్స్! ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. నేనైతే కనీసం 100 లైక్స్ అయినా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు నన్ను చాలా వరకు డిస్కరేజ్ చేస్తున్నారు. అసలు చూడట్లేదు వీడియోస్ మీరు. అండ్ ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా అమ్మ నేను తప్పు చేశాను. మీరు తనని క్షమించండి. తనని వదిలేయండి. తను నాతోనే ఉంటుంది. తను నాతోనే ఉండి నేను తనని బాగా చూసుకుంటాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాగో చనిపోయారు. ప్లీజ్ తను నాకు వదిలేయండి. నేను తను బాగా చూసుకుంటాను. తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. తను నాతోనే ఉండాలి అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. ఇంకా తను అలాగే తను వదులుకోవడానికి రెడీగా ఉండడు. సరే అనేసి నిజంగా తను హేట్ చేసినా పర్వాలేదు. తను నాతోనే ఉండాలి అనేసి తను అనుకుంటూ ఉంటాడు. ఎంత హేట్ చేసినా తను నేను వదలను. తను నాతోనే ఉండాలి అనేసి అలాగే నిద్రపోతాడు. ఇంకా అలా నిద్రపోతే ఇంకా కల్లా వచ్చేసి తను వచ్చేసి నేను వెళ్ళాలి, నేను వెళ్తాను, ఇప్పుడు టైం అయిపోయింది, నేను వెళ్తాను అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తను అక్కడంతా వెతుకుతూ ఉంటాడు. ఇంకా మ్యాంగ్ మ్యాంగ్ అనేసి గుమ్యాంగ్ అని ఇంకా లేచి చూస్తాడు. ఇంకా వచ్చేసి ఇంకా తను ఇంకా కూల్ చేయాలి కదా తను చేసిన పనికి. ఇంకా అందరిని పిలుస్తారు. ఇంకా తనకు కావాల్సిన వస్తువులంతా ఇస్తూ ఉంటారు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకేమో వద్దు, నన్ను వదిలేసి వెళ్ళిపో, నన్ను ఇక్కడ ఉండనివ్వు అని చెప్తే ఇంకా సరే అనేసి తను బయటకు తోసేసి ఇంకా తను ఇలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. సో ఇలా తను ఒకరొకరు బాధపడుతుంటే తనకు ఒక లెటర్ ఇస్తారు. సో ఆ లెటర్ వచ్చిన తర్వాత తను ఎక్కడో వెళ్ళిపోతుంది. తినొచ్చి రూమ్‌లో సెర్చ్ చేస్తాడు. సెర్చ్ చేసి తనకు కనిపించదు. సరే అనేసి తను ఇంకా అందరికి చెప్తాడు. తను ఎక్కడుందో చూడండి. తను తప్పించుకోవడానికి వీల్లేదు అనేసి. ఇంకా సరే అనేసి ఇంకా తను పట్టుకునేస్తారు. ఎంత ధైర్యం నీకు, నా మనిషిని తీసుకొని వెళ్ళిపోతావా అనేసి ఇంకా తన మీద గన్ ఏరో చేస్తాడు. ఇంక అంత లోపల ఏమవుతుందంటే ప్లీజ్ తను వదిలేసేయి, తనతో నేనే వెళ్తానన్నాను, తనకేమన్నా అయితే నేను ఊరుకోను, తను పంపించేసి నేను ఇక్కడే ఉన్నాను కదా, తనతో పని లేదు నీకు, పంపించేసేయి అనేసి తను చెప్తుంది. సరే అనేసి ఇంక తను పంపించేసి వదిలేస్తాడు. ఇంకా నీకు ఎంత ధైర్యము, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా అవును, నీ వల్లే నేను వెళ్ళిపోవాల్సి వచ్చినాను, నువ్వు నన్ను నేను ఎంత నమ్మితే నువ్వు నన్ను మోసం చేస్తూనే ఉన్నావు. ఇదేనా నువ్వు చేసింది? వాడి కోసం నన్ను ఇలా చేస్తావా? నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనేసి వాడి కోసం ట్రై చేస్తావా నువ్వు? అయితే చంపేయి. నిజంగానే నువ్వు నన్ను వదిలి వెళ్ళాలనుకుంటే నన్ను చంపేయి, చంపు అనేసి గన్నిస్తాడు. ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఫైర్ చేయి అనేసి. ఇక తను ఆలోచించేసరికి తను ఫైర్ చేసేస్తుంది. ఆ ఫైరింగ్‌లో బుల్లెట్స్ ఉండవు. సో నువ్వు ఇంతగా నన్ను హెట్ చేస్తున్నావని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అనేసి అంటుంది. తనకు కూడా తెలియకుండా అలా స్పాట్ చేసేస్తుంది. ఈసారి పర్వాలేదు లక్కీ, నెక్స్ట్ టైం ఇలా కాదులే, నువ్వు వెయిట్ చెయ్యి, నువ్వు ఎప్పుడు లక్కీగా ఉండవు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తను తీసుకొని వెళ్ళి బలవంతంగా నన్ను వదిలే నేను వెళ్ళాలి అంటే, ఎందుకు నువ్వు ఇలా వదిలేస్తే వెళ్ళిపోతావు, నువ్వు నన్ను సెడ్యూస్ చేసి ఇవంతా చేసి ఇప్పుడు వాడితో వెళ్ళిపోతాను అంటే నేను తనతో అఫేర్ పెట్టుకుంటే నువ్వు ఊరికే వదిలిపెడతానా? నేను వదిలిపెట్టను అనేసి ఇంక తను బలవంతంగా ఇంక తన మీద పడిపోతూ ఉంటాడు. ఇంక తనకి కోపం వస్తుంది. నీకు ఒక విషయం చెప్తాను విను, నువ్వు ఉన్నా బ్రతికినా చచ్చినా నాతోనే ఉండాలా, నువ్వు నన్ను వదిలి వెళ్ళడానికి నీకు రైట్స్ లేవు, నువ్వు ఇక్కడే ఉండాలా, నువ్వు నన్ను హేట్ చేసినా పర్వాలేదు, నువ్వు ఎంత హేట్ చేస్తావో అంత హేట్ చేసుకో, ఇంకా నువ్వు నన్ను హేట్ చేసేటట్టే చూసుకుంటాను అనేసి తను చెప్తాడు. నువ్వు చేసిందంతా నాకు గుర్తొచ్చింది. 2 ఇయర్స్ ముందు మా ఫ్యామిలీని అంతా చంపేశావు, నేను ఇలా క్షమిస్తాను అనుకుంటున్నావు అనేసి ఇంక తను అరుస్తూ ఉంటుంది. అంటే నీకు గతం అంతా గుర్తొచ్చేసిందా అనేసి తను షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. నేను నిన్నెలా క్షమిస్తాను అనుకున్నావు? మా ఫ్యామిలీని చంపేసి ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తే నేను క్షమిస్తాను అనుకున్నావా? నేను అందుకే ఇంకా నా కడుపులో బిడ్డని కూడా మోయడానికి ఒప్పుకోలేదు, నీ బిడ్డని అంటే. ఏంటి నువ్వు చెప్పేది? నా బిడ్డనా, మన బిడ్డనా అంటే అవును మన బిడ్డే, తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, తనకి నాకు ఏం అసలు అవసరమే లేదు, మా మధ్య ఏమీ జరగలేదు, నీ బిడ్డను మోయడం నాకు ఇష్టం లేకుండా నేను అలా చేశాను, అందుకే ఇలా అయ్యింది, నీకు ఇప్పుడు హ్యాపీగా ఉందంటే నిజం చెప్పు, నిజంగానే తను మన బిడ్డ అంటే మన బిడ్డే అనేసి తను చెప్తుంది. ఎందుకు ఇలా చేశావు అంటే, నాకు నీ మీద పగ, మా ఇంట్లో వాళ్ళని చంపేసింది, నీతో నేను కలిసి ఉండాలని ఎలా అనుకుంటున్నావు అంటే, అలా కాదు నేను చెప్పేది విను అంటే, నువ్వు లవ్ చేస్తూ అని అంటావు, నన్ను కొడతావు, తిడతావు, నన్ను మోసం చేస్తూ ఉంటావు, నాకు తెలుసు, నీ దగ్గర నుంచి నేను ఎస్కేప్ అవ్వలేను, నాకు అర్థమైంది, నిన్ను చంపలేను, నేను ఎస్కేప్ అవ్వలేను అనేసి ఇంకా తను అలా బాధపడుతుంటే తన హెయిర్ పిన్ ఉంటుంది, తను తీసుకునేసి అలా గుచ్చుకునేస్తుంది, మళ్ళీ హాస్పిటల్‌లో పడిపోతుంది. మళ్ళీ గతం మర్చిపోతుంది. ఇంకా సరే అనేసి ఇంక తను అక్కడ ఉంటాడు.
ఇంకా తను మెలుకువ వస్తుంది. "ఎవరు నువ్వు?" అనేసి తను అడుగుతుంది. "నేను" అనేసి "గ్రూమింగ్ నేను" అంటే, "నువ్వెవరో అనుకోని నన్ను అనుకుంటున్నావు. నేను నాకు సంబంధించిన అమ్మాయిని కాదు" అంటే, ఇంక తన గతం మర్చిపోయిందనేసి తను అర్థం చేసుకొని, మళ్ళీ ఏం చేస్తాడంటే, ఇంకా "లెయ్యి" అంటే, "నువ్వెందుకు ఇక్కడున్నావు? నన్ను టచ్ చేయొద్దు" అంటే, "లేదు నేనిక్కడ ఎందుకున్నాను? మా నాన్న ఎక్కడ?" అంటే, "మీ నాన్న బిజినెస్ ట్రిప్ మీద బయటికెళ్ళాడు" అంటే, "అవునా? నాకిలా ఉంటే మా నాన్న వెళ్ళడు కదా!" అనేసి తనంటుంది. లేదు లేదు నీకిలా ఉందని తనకి తెలీదు. తను నాకొదిలేసి వెళ్ళిపోయాడు. అంటే మరి నా ఫ్రెండ్ డోనార్ ఎక్కడ అనేసి అడుగుతాడు. డోనార్ కూడా తనతో పాటు వెళ్ళింది అంటే, లేదు లేదు నేను నమ్మను అంటే, నువ్వు నమ్మవా? సరే నేను పెళ్లి చేసుకుంటాను కదా! నేను పెళ్లి చేసుకున్నాను కదా! సో, నీకు ఇక్కడ టాటూ ఒకటుంటుంది. నా పేరు సియా హుంగై. దానికి సంబంధించిన టాటూ ఉంటుంది. చూడు కావాలంటే అనేసి తను చెప్తూ ఉంటాడు. నేనెందుకు నమ్మాలా? నువ్వు చెప్పిన దాన్ని. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నీకు నాకు సంబంధమేమి? అనేసి తను అడుగుతూ ఉంటుంది. నేను నేను మ్యారేజ్ చేసుకున్నాను అనేసి తను చెప్తాడు. ఇంక తను చెప్తాడు. ఇంక నా పేరు ఇది. కావాలంటే నువ్వు నా పేరు మీద టాటూ వేసుకున్నావు. కావాలంటే చూడు అనేసి తనకి చూపిస్తూ ఉంటాడు. తనకు కోపం వచ్చి కొడుతుంది. ఇంకా ఏంటి ఇలా చేస్తున్నావు? నన్ను టచ్ చేయొద్దన్నాను కదా! ఎందుకిలా టచ్ చేస్తున్నావు? అనేసి ఇంక తను టచ్ చేయకపోతే ఇంక తనకి చూపించకపోతే తన్ని కొడుతుంది. ఇంకా అయ్యో! సారీ అన్నట్టు మళ్ళీ తను సారీ సారీ అన్నట్టు తను చెప్తుంది. ఇంకా ఇదంతా బయట ఉండేసి వింటూ ఉంటాడు జించాంగు. సరే అనేసి ఇంకా తనొచ్చి అడుగుతుంది. ఏమైంది? ఏమంటే తను మళ్ళీ గతం మర్చిపోయిందిరా అంటే, సరేలే తను మళ్ళీ ఫ్రెష్‌గా లవ్ చెయ్యి. తనకి ఏం గుర్తులేదు. కలవకముందు ఎలా ఉందో అట్టే ఉంది. అంటే సరేలే మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ తనని ప్రేమలో పడేసేయి. మామూలే కదా! ఇప్పుడు తనకేమీ గుర్తులేకపోవడమే మంచిది. తన పాస్ట్‌ని తను మర్చిపోవడం మంచిది. ఇప్పటికైనా లేట్ అయింది లేదు. నువ్వు మళ్ళీ తన ప్రేమను సంపాదించు. తనని బాగా చూసుకో అనేసి ఇంక తను చెప్తాడు. సరే అనేసి ఇంక తను గూడా బాగా చూసుకోవాలనేసి ఇంక ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇంకేంటి అందరూ ఇలా చూస్తున్నావు అంటే, ఎవరు చూస్తే ఏముంది? నువ్వు నా మనిషివి. నిన్ను నెగ్లెక్ట్ చేయడం నాకిష్టం లేదు అనేసి ఇంక తను తీసుకొని వెళ్ళేసి తనకు ఫుడ్ పెడుతూ ఉంటాడు. ఇవంతా నాకు నచ్చినవే నీకెలా తెలుసు? అంటే అండ్ తను చెప్పేసి ఇంక తినేసి వెళ్ళిపోతాడు. ఇంక సరే అనేసి తనేదో న్యూస్ చెప్తూ ఉంటారు. ఏంటి మీరు మళ్ళీ ఒకటయ్యారా అనేసి ఇంక చెంగు అడుగుతారు. లేదురా ఒకటి అవ్వలేదురా తను నన్ను చూసి భయపడుతుందిరా అనేసి తను చెప్తుంది. భయపడుతున్నారా అంటే, అయితే సరేలే భయపడితే ఏముంది? మీ మీద ప్రేమ రప్పించడానికి ఏదో ఒక పని చేయండి. మీ మీద భయం లేకుండా చేసుకోండి అనేసి తను చెప్తాడు. ఇంకా దీనికేమీ గుర్తుండదు. తను చెప్పిందేమీ నాకు గుర్తుండట్లేదు. ఏం చేయాలి అనేసి ఇంక తను ఆలోచిస్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా నేను నిజంగా తనంత ఇష్టపడ్డానా? అందుకే టాటూ వేసుకున్నానా? అనేసి తను అనుకుంటూ ఉంటుంది. సరే ఏంటి ఇక్కడికొచ్చావు నువ్వు? అనేసి తను అడుగుతాడు. మనమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా! ఇంకెక్కడ పడుకుంటాం? ఇక్కడే పడుకోవాలి అంటే, అయినా నాకు గుర్తులేదంటే నీకు గుర్తు లేకపోయినా పర్వాలేదు. నేనేం చెయ్యను అనేసి ఇంక తను చెప్తాడు. సరే అనేసి ఇంక తను ఇక్కడ అంత లేట్ అయింది కదా! ఎందుకొచ్చావు? అంటే ఇంక తను తలుపేస్తుంటే ఇంక కాలుకి దెబ్బ తగులుతుంది. నేనిక్కడ నీకు ప్రొటెక్ట్‌గా ఉండడానికొచ్చాను. నేనిక్కడే పడుకుంటాను. అంటే మరేం తిందే పడుకుంటావా? అంటే లేకపోతే నీతో పాటు బెడ్ మీద పడుకునేదా? అనేసి తను అడుగుతాడు. లేదు లేదు తిందే పడుకో అనేసి ఇంక తను చెప్తుంది. సరే అనేసి తను పడుకుంటాడు. ఇంకా నీకిష్టం లేనంత వరకు నేను టచ్ చేయనులే. నీకోసం నేను వెయిట్ చేస్తాను. నువ్వెప్పుడు ఓకే అంటే అప్పుడే నేను టచ్ చేస్తాను అనేసి తను పడుకుంటాడు. ఏమైంది? ఏమి అంటే, నేను ఇంటికెళ్తానంటే, అక్కడ ఎవరు లేరు కదంటే, సరే బయటికెళ్దాము అంటారు. ఇంకా షాపింగ్‌కెళ్ళినప్పుడు ఈ అమ్మాయి పేరు డోనర్. ఈ అమ్మాయి వచ్చేసి తను చూసి ఏంటి ఈ అమ్మాయి తనతో ఉంది అనేసి తన వెనకాల ఫాలో అయ్యి నిజం చెప్పాలి అనేసి అనుకుంటుంది. సరే వీళ్ళొచ్చి బట్టల షాప్‌కెళ్ళింటారు క్లాత్ షోరూమ్‌కి. ఇంకా తనకు నచ్చినవన్నీ తీసేస్తుంది. దీనికెలా తెలుసు నా టేస్టు అనేసి తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడ లోపల ట్రయల్ రూమ్‌లో ఉంటే, నేను డోనరు నువ్వెందుకు హంగ్యూతో ఉన్నావు? తనే కదా మీ ఫ్యామిలీని చంపేసింది. నీకు తెలీదా? అనేసి తను చెప్తుంది. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.